వెల్కమ్ టు స్వరూప వాళ్ళండి. ఈరోజు కాకరకాయ ఫ్రై తయారు చేసుకుందాం. కాకరకాయ మన శరీరంలోని మలినాలను తొలగిస్తుంది, షుగర్ స్థాయిని తగ్గిస్తుంది. అందుకే షుగర్ పేషెంట్లకు కాకరకాయ తినమని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. 1/2 కిలో కాకరకాయలతో ఫ్రై చేసుకుందాం. కాకరకాయలు శుభ్రంగా కడిగిన తర్వాత పై పొట్టు తీయకుండానే ఇలా రౌండ్గా మనకిష్టమైనట్లుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ ముక్కల్లో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి చేతితో బాగా కలిపి అరగంట నాననివ్వాలి. ఇప్పుడు కాకరకాయ ఫ్రైకి కావలసిన మసాలా తయారు చేసుకుందాం. వేడైన బాండీలో 1 స్పూన్ పల్లీలు వేసి కొంచెం వేగాక 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి కలపాలి. నూనె అవసరం లేదండి, పొడిగానే వేపుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలిపి సిమ్ములో వేయించాలి. నెమ్మదిగా మాడకుండా కలుపుతూ ఉండాలి. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారాక వీటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ అయ్యాక ఎల్లిపాయలు వేసి మెత్తగా కాకుండా రఫ్ గ్రైండ్ చేసుకోవాలి. కాకరకాయ ఫ్రైలో ఎల్లిపాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మసాలా బౌలులో వేసుకుందాం. కాకరకాయ ముక్కలు బాగా నానాయండి. వీటిని బాగా కలిపి చేతితో చేదు రసం పోయేలా గట్టిగా పిండాలి. ఇలా అన్ని ముక్కలు పిండి ప్లేట్లో వేసుకోవాలి. విత్తనాలు పడేయకుండా వీటిని కూడా వేపుకోవాలి. వీలుంటే ఈ ముక్కలు 10 నిమిషాలు ఆరనివ్వాలి. బాండీలో 2 స్పూన్ల నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో వేపాలి. కాకరకాయ ఫ్రైకి నూనె ఎక్కువగానే పడుతుంది. కావాలంటే నూనె ఇంకా 2 స్పూన్లు వేసుకోవాలి. నెమ్మదిగా మాడకుండా కలుపుతూ ఉండాలి. కరకరలాడే వరకు వేపాలి. ఇలా వేగాక వీటిని ప్లేట్లో వేసుకుందాం. తరువాత ఇదే బాండీలో 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక కొద్దిగా ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసి కలపాలి. ఇప్పుడు చితక్కొట్టిన ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కొంచెం వేపాలి. వేగిన తర్వాత రెడీగా ఉన్న మసాలా వేసి కలపాలి. తరువాత వేపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. కరకరలాడే కాకరకాయ ఫ్రై రెడీ. కాకరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కాకరకాయ ఫ్రై గాజు బాటిల్లో వేసి స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది.